హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే బ్యూటీ. ఈరోజు నేను మీకు దోశ కాంబినేషన్ చూపిస్తున్నానండి. సో దోశ ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాని మీద పోస్తూ ఉన్నాము. దోశ పోసేటప్పుడు సౌండ్ అయితే బాగా వస్తుంది, అంటే పెనం బాగా కాలింది. అసలు ఈ దోశకి దోశ అని ఎందుకు పేరు వచ్చింది? సో ఇది మేము చదువుకునేటప్పుడు మా హిందీ మేడం ఉన్నారు, మేడం పేరు వచ్చి విజయ మేడము. ఆ మేడం చెప్పారు దోశకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వెరైటీగా చెప్పారు. సో వంచ పనిలో అందుకనగా ఒకసారి అంటారు కదా, ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి రోజు వెరైటీ ఇప్పుడు వంటలు చేసి పెట్టాలంట. ఆ వంటలు చేసేటప్పుడు వంట చేస్తే సరిపోదు, వంట టేస్టీగా ఉండాలి, ప్లస్ ఆ వంటకి ఒక పేరంటూ ఉండాలంట. సో వంటకని ఏం చేస్తారంటే ప్రతిరోజు ఒక ఐటెం చేసి కొత్త ఐటెం పెడుతూ ఉంటారు, రిపీట్ చేయకుండా. ఆ ఐటెంకి కొత్త పేరు కూడా పెట్టాలన్నమాట, పేరు కూడా రిపీట్ కాకూడదు, అలా ఉండాలంట. సో ఆ విధంగా చేస్తూ ఉంటే ఒకరోజు దోశ పోసాడంట. ఆ దోశ పోసినప్పుడు ఆ దోశ పెనం మీద పోసేటప్పుడు సుయ్యని సౌండ్ వస్తుంది. అదేవిధంగా దోశ తిరగేసినప్పుడు కూడా అదే సౌండ్, సుయ్యని సౌండ్ వస్తుంది. అప్పుడు ఆ రాజు అడిగారంట ఈ వంట పేరు ఏంటి అని అడిగితే, అప్పుడు ఆ వంటకని ఏం చెప్పాడంటే దోసుయి అన్నాడంట. అంటే 2 సార్లు సుయ్యనింది కాబట్టి దోశ పోసేటప్పుడు తిరగేసేటప్పుడు దాని పేరు దోసుయి అన్నాడంట. సో ఈ దోశి అనేది తాను ఏమైపోయిందంటే ఆ పిలవంగా దోశి అని వచ్చేసిందంట అని మా మేడం చెప్పారు. చాలా వెరైటీగా అనిపించింది. మేబీ అలా వచ్చిందో లేదో నాకు తెలియదు. ఈ స్టోరీ మీకు ఎంతమంది తెలుసో కామెంట్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో. నా ప్లేట్లోకి దోశలు అయితే రెడీ అయిపోయాయి, తీసేసుకున్నాను. ఇంకోసారి మనము దోశ పోసేటప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది, తీసేటప్పుడు ఏ సౌండ్ వస్తుంది, అదేవిధంగా దోశ తిరిగేసినప్పుడు ఏ సౌండ్ వస్తుందో చూద్దాం. ఎందుకంటే మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం కదా, ఆ సౌండ్ వస్తుందో లేదో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఒక పక్క కాలిపోయింది, తీసేటప్పుడు చినిగిపోయింది. ఏం పర్లేదండి, మనం తినేటప్పుడు కూడా చించుకొని తింటాం, కానీ దోశ మొత్తం తినాం కదా ఒకేసారి. సో నో ప్రాబ్లం. సో బాగా ఎర్రగా కాలింది ఒకవైపు. సో ఇప్పుడు మళ్ళీ తిరిగేస్తున్నారు. ఆల్రెడీ 2 సార్లు సుయ్ అని సౌండ్ వచ్చేసింది. సో దోసుయి అనేది ఒరిజినల్ పేరంట. సో అది పిలవంగా దోసి అని చేంజ్ అయిందంట. థ్యాంక్ యూ. దో అంటే హిందీలో 2 కాబట్టి 2 సార్లు సుయి అనింది అనేదాన్ని హిందీలో దోసి అన్నారంట. ఇక్కడ చూడండి, ఏ కాంబినేషన్లో తింటే దోశ చాలా బాగుంటుందో మీకు అందరికీ బాగా తెలుసు, చికెన్. ఎస్, చికెన్ కాంబినేషన్తో నేను ఈరోజు దోశ తింటున్నాను. చికెనే కాదు, ఇంకొక వెరైటీతో కూడా టేస్ట్ చేస్తున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. ముందుగా చికెన్తో దోశ టేస్ట్ చేసేద్దాము. చూడండి, ముందుగా చికెన్ని ప్లేట్లో అలా వేసేసుకోవాలి, బాయిల్ చేసేసేయాలన్నమాట గిన్నెని. అప్పుడు మనకి చాలా బాగుంటుంది, ఎందుకంటే గిన్నెలో ఉన్న మొత్తం మనమే వేసేసుకుంటాం కాబట్టి. అంతేకాదండి, గిన్నెలో అతుక్కొని ఉంటుంది కదా, అది ఇలా ఊడ్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామందికి మనం తిరగమాత పెట్టాక బాండట్లో తుడుచుకొని తినడం చాలా ఇష్టం. చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, వావ్, చికెన్తో దోశ కాంబినేషన్ అంటే ఇంకా చెప్పలేదు, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ముక్కలు చూడండి, ఇది కొంచెం గట్టిగా ఉంది, ఎందుకంటే ఎముక కాబట్టి ఆ ఎముక పీస్ నుంచి నేను ఫ్లెష్ అనేది తీస్తున్నాను. అసలు వీడియో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చూస్తున్నప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాను కదండి, ఇంకొకటి కూడా టేస్ట్ చేస్తున్నాను అని చికెన్తో పాటు. అదేంటో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, చికెన్ పీస్ దోశలో పెట్టుకుని తింటూ ఉంటే ఎమ్మీగా ఉంది, సూపర్ టేస్ట్, చెప్పవలేదు మీకు. చికెన్ ప్రియులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. నేను ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను తినేటప్పుడు. అవి నాకు చాలా బాగా నచ్చుతాయి. అవి వాళ్ళు తింటూ ఉంటే మనం తిన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది, అందుకే ఈ కాంబినేషన్ తీసాను. సో చికెన్ కాకుండా ఇంకొకటి వేసుకొని టేస్ట్ చూద్దామని చెప్పాను కదా, అదేంటో వేసుకురావడానికి నేను వంటగదిలోకి వెళ్ళాను. సో వేసుకొచ్చాక మీకు వీడియో చూపిస్తాను. చూసేసండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటి అంటే
ఎర్ర కారం అంటాము, కానీ ఇది ఎర్రగా లేదు. ఎందుకంటే కొబ్బరి, మిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఈ కాంబినేషన్లో చేసాము. మిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు వేసాము, ఒక రెండే 2 వేసాము. సో ఇక్కడ కారం అనేది తగలకుండా చాలా నీట్గా టేస్టీగా ఉంది, సూపర్ టేస్ట్గా ఉంది. అది చిన్నపిల్లలు కూడా తినవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, మనకి కారం ఉండదు కాబట్టి. అంతే కదండి, ఈ చట్నీ మనకి బోండాల్లో కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ కాంబినేషన్తో తిని చూసేద్దాము. ఆల్రెడీ స్టార్ట్ చేశాను తినడం అనేది, చాలా బాగా కుదిరింది చట్నీ అనేది. ఈ ఎర్రకారంతో మనము ఎగ్ దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ దోశ కన్నా ఎర్రకారం దోశ అయితే ఎందుకులే, వేడి వేడి మీద తింటే సూపర్గా ఉంటుంది ఎగ్ దోశ కానీ ఎర్రకారం దోశ కానీ. సో కారం అయితే ఎర్రకారం అని చెప్తున్నాను, చూడడానికైతే వైట్గా ఉంది. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని పల్లి చట్నీ కూడా అనుకుంటారు. ఇప్పుడు నేను ఒక బైట్ చికెన్తోనూ అదేవిధంగా ఒక బైట్ చట్నీతోనూ టేస్ట్ చేస్తూ ఉన్నాను. సో చాలా బాగుంది. మీలో ఎవరికైనా ఎర్రకారం అంటే తెలుసా? ఎప్పుడైనా టేస్ట్ చేస్తున్నారా? సో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. నేను టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడండి, సప్ప తినేస్తూ ఉన్నాను, అంత బాగా నచ్చింది టేస్ట్. సో మీరు టిఫిన్ చేశారో లేదో నాకు తెలియదండి. సో ఈ కాంబినేషన్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.